డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకు స్వాగతం. ఈ ఉదయకాలం మనల్ని చక్కటి నిద్ర కలిగించి తిరిగి లేపి సజీవ లెక్కలో ఉంచినందుకు మనము ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? తండ్రి యేసయ్యా, ఈ ఉదయకాలము నీ కనికరముతో నన్ను తిరిగి లేపి సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యం వినుటకు ఇచ్చిన సహాయంను బట్టి నీకు స్తోత్రములయా. ఈరోజు మనం ఒక చక్కటి వాక్యము వినబోతున్నాము. ఉదయకాలము దేవుని ఎదుట నుంచి పొందుకోబోయే ఈ చక్కటి మాట ఎంతోమంది అడిక్షన్స్ గుండా వెళ్తున్నారు. తెలియకుండానే బానిసగా మనము లోకానికి మారుతున్నాము. కొంతమంది పొర్నోగ్రఫీకి అడిక్షన్గా ఉన్నారు, కొంతమంది సెక్షువల్ అడిక్షన్, కొంతమంది సీరియల్స్ చూడటంలో. సీరియల్సే కదా, అది అడిక్షన్ కాదు కదా అనుకుంటున్నారేమో. ఎవ్రీడే ఈ సమయము ఖచ్చితంగా సీరియల్కి ఇవ్వాలి అని నీ శరీరం అనిపిస్తుందంటే అది అడిక్షన్. కొంతమంది టీ కాఫీ ఉదయం లేవగానే పాలు చక్కెర కడుపులో పడాల్సిందే, అది లేకపోతే దినము గడవదు. షుగర్కి అడిక్షన్, దే అడిక్టెడ్. తెలియకుండానే ఈ మధ్యకాలంలో కొత్తగా అడిక్షన్ దేనికంటే టు బికమ్ ఫేమస్. సోషల్ మీడియాలో ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంతమంది పోస్ట్ని షేర్ చేశారు, ఎంతమంది నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఎంతమంది కామెంట్స్ ఇస్తున్నారు. ఎప్పుడు టైం దొరికితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం, ఫేస్బుక్, స్నాప్చాట్, యూట్యూబ్, ఇవన్నీ అడిక్షన్స్ గుండా వెళ్తున్న మనకి ఎలాగ విముక్తి? హౌ కెన్ వి కమ్ అవుట్ ఆఫ్ అడిక్షన్స్? మనం పాపంలో పడినాము అని తెలిసిన వారు ఎలా మనము దేవుడికి దగ్గరగా అవుతాము? హౌ కెన్ వి గో బ్యాక్ టు గాడ్ అండ్ హౌ కెన్ వి బికమ్ వన్? లెట్స్ లుక్ ఇన్ టు ద వర్స్. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9 నుంచి 10వ వచనము. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సో బ్యూటిఫుల్. ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంటుందంటే, ద లార్డ్ ఇస్ అ షెల్టర్ ఫార్ ది ఒప్రెస్డ్ అండ్ అ రిఫ్యూజ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు అడిక్ట్ అయి ఉన్నావా? పొర్నోగ్రఫీకి అడిక్టెడ్గా ఉన్నావా? దేనికి అడిక్ట్ అయినా సరే దేవుణ్ణి నువ్వు ఆశ్రయదుర్గముగా మార్చుకో అని అంటున్నాడు. చాలామంది తాగుబోతులు, తాగుడికి అలవాటైన వ్యక్తులు దేన్ని షెల్టర్గా మార్చుకుంటారు? పబ్స్ని షెల్టర్గా మార్చుకుంటారు. పబ్స్కి వెళ్ళిపోతారు వెంటనే. వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు తాగుడికి అలవాటు పడిపోయారని. అది బానిసగా షెల్టర్ని వాళ్ళు పబ్స్ని చేసుకుంటారు. అదే పోర్నోగ్రఫీకి అలవాటైన వాళ్ళు, దానికి అడిక్ట్ అయిన వారు దేన్ని షెల్టర్గా మార్చుకుంటారు? వాళ్ళ డార్క్ సీక్రెట్ రూమ్ని మార్చుకుంటారు. ఒంటరిగా బ్లాంకెట్ కప్పుని ఎవ్వరు చూడకుండా ఆ బ్లాంకెట్ కింద వారి షెల్టర్గా, అది వారి ఆశ్రయదుర్గము. అదే తప్పు చేస్తున్న వారు, లోకంలో పడిపోయిన వారు, వాళ్ళు చెడ్డ సహవాసంని షెల్టర్గా మార్చుకుంటారు. ఎప్పుడు టైం దొరుకుతుందా వాళ్ళు చీతు అన్నా సరే వాళ్ళ దగ్గరే కంఫర్ట్ అని మీకు అనిపిస్తుంది, వాళ్ళ దగ్గరే వెళ్ళి మీరు ఆశ్రయదుర్గంగా మార్చుకుంటారు. ఎందుకంటే ఎక్కడ దేవుడు యాక్సెప్ట్ చేయడో, ఎక్కడ దేవుడి ముందు తలెత్తుకొని తిరగాల్సి వస్తుందో, ఎక్కడ దేవుడి ఎదుట కళ్ళు ఎదుట చూడలేని ధైర్యం నీకు కలగదో, ఇవన్నిటిని మీరు ఆశ్రయంగా మార్చుకుంటున్నారు. ఇది సాతాను వేసిన ప్లాన్. ఎప్పుడైతే మానవుడు తప్పు చేస్తాడో, ఆదాము అవ్వ మొదలుకొని తప్పు చేసిన మరో క్షణము వెళ్ళి దాక్కోవాలి అని అనిపించే స్వభావము మానవ శరీరానికి ఉంటుంది. ఆదాము అవ్వ తప్పు చేసిన వెంటనే ఏం చేశారు? వెళ్ళి దాక్కున్నారు. దేన్ని ఆశ్రయంగా మార్చుకున్నారు? దేవుని సన్నిధిని వదిలేసి ఆ చెట్టుని, ఆ చిన్న బుష్ని, ఆ బుష్ వెనకాల, ఆ చెట్టు వెనకాల, ఆ పొద వెనకాల దాక్కొని ఆ పొదని ఆశ్రయంగా మార్చుకున్నారు. ఎవరు వెతుకుతూ వస్తున్నారు? మానవులు తప్పు చేసిన తర్వాత మానవులు ఎప్పుడూ వెళ్ళి దేవుడి సన్నిధికి వెళ్ళలేదు, వెతుక్కోలేదు. మానవుడు తప్పు చేసినా కూడా యేసు ప్రభువారే, మన దేవుడే, యెహోవాయే మనల్ని వెతుక్కుంటూ వచ్చే దేవుడు. ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు, తప్పు చేశారని వారికి తెలిసినప్పుడు యేసు ప్రభువారు ఏదైనా తోటలో వారి దగ్గరికి నడుస్తూ వస్తున్నాడు. ఏసే నడుస్తూ ఏసయే మొట్టమొదటిగా పిలుస్తాడు, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడ ఉన్నావు అని దేవుడే పేరు పిలిచి వెతుకుతున్నప్పుడు ఆదాం అంటాడు, అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను దాక్కున్నాను అని. అప్పుడు ఏసే అంటాడు, ఎలా నీకు తెలుసు నువ్వు తప్పు చేశావని? దీని సారాంశం ఏంటంటే,
ఇప్పుడు కూడా మనము చిన్నపిల్లల్ని చూసినట్లయితే చిన్నపిల్లలు, నాకు ఒక చిన్న బాబు పాప ఉన్నారు. ఒకరు 5 సంవత్సరాలు, ఒకరు 3 సంవత్సరాలు. వారు తప్పు చేశారని వారి అంతరాత్మకి తెలుసు. ఏదైనా నేను వద్దన్న పని వాళ్ళు చేశారనుకో, వెంటనే వెళ్ళి కర్టెన్ వెనకాల దాక్కుంటారు. ఈరోజు మనం కూడా అడిక్టెడ్గా ఉన్న మనము వెళ్ళి దాక్కుంటున్నామేమో, వెనకాల వెళ్ళి కర్టెన్ వెనకాల దాక్కుంటున్నామేమో, పబ్స్లో దాక్కుంటున్నామేమో, వెళ్ళి దేవుని సన్నిధికి చూపించే ముఖము లేక బెడ్ కింద దాక్కుంటున్నామేమో, ఫ్రెండ్స్ ఇంట్లో దాక్కుంటున్నామేమో, పబ్స్లో దాక్కుంటున్నామేమో, షెల్టర్స్లో, పబ్స్లో, ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు, మేక్ మీ యువర్ షెల్టర్. నా దగ్గరకు వచ్చేసే, నేను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తున్నాను. మళ్ళీ చదువుతాం. నలిగిన వారికి తాను మహాదుర్గము, ఆపత్కాలములో వారికి మహాదుర్గము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవాడువు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. మరొక విషయము మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనము తప్పు చేస్తామో, అడిక్టెడ్గా ఉన్న మనము శరీర వాంఛలకు బానిసలుగా కాకుండా, ఇప్పుడు ఫోన్ అడిక్టెడ్గా ఉన్న నీవు దేవుని దగ్గరికి రావాలని నీకు కోరిక ఉంటే, దేవుడితో తిరిగి సహవాసం మొదలు పెట్టాలని నీకు ఇష్టం ఉంటే, కోరిక ఉంటే, అయ్యో నేను తప్పు చేశాను, తిరిగి నేను సరైన మార్గంలో నడవాలనే నీకు ఆశ ఉంటే, దేవుడు ఇక్కడ అంటున్నాడు, పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ మేక్ నో ప్రొవిజన్ ఫర్ ద ఫ్లెష్ టు గ్రాటిఫై ఇట్స్ డిజైర్స్. ఏమంటున్నాడంటే, పుట్ ఆన్ ద లార్డ్ జీసస్. ఆయన సంఘానికి రండి, ఆయన శరీరాన్ని, ఆయన బల్లలో మనం పార్టిసిపేట్ చేద్దాం, ఆయన శరీరంలో మనం పార్టిసిపేట్ చేద్దాం, ఆయన సహవాసంలో, ఆయన ఫెలోషిప్లో సంఘానికి వెళ్ళి దేవుడి నామాన్ని ఎరిగి, నిన్ను ప్రేమించి, నిన్ను యాక్సెప్ట్ చేసే వారితో సహవాసము చేయి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువారిని ధరిస్తావో, యేసు ప్రభువారిని ధరించడం అంటే వెంటనే పరిశుద్ధతలో నడవటము కాదు. నడవలేము కదా, మనం అడిక్టెడ్గా ఉన్నాం కదా, మనకు సహాయం కావాలి కదా. మనకు సహాయం కావాలంటే వెంటనే నిన్ను అంగీకరించే ఆత్మపూర్ణ సంఘానికి నువ్వు వెళ్ళు. కమ్ టు యెషువా హౌస్. వీ యాక్సెప్ట్ యూ వితౌట్ జడ్జ్మెంట్. నువ్వు అడిక్షన్లో ఉన్నావా, వీ విల్ హెల్ప్ యూ, వీ విల్ కౌన్సిల్ యూ, వీ విల్ ప్రే ఫర్ యూ. ఇండివిజువల్గా మేము కౌన్సిల్ చేసి ప్రార్థిస్తాము, మీకు సహాయంగా ఉంటాము. మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనము పరిశుద్ధతలో, దేవుని సహవాసంలో నడిచే వారముగా ఉంటాము. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ మేక్ నో ప్రొవిజన్ ఫర్ ద ఫ్లెష్. దాని అర్థం ఏంటంటే, నువ్వు అడిక్టెడ్గా ఉన్నప్పుడు ఒక గంట తర్వాత నీకు మళ్ళీ ఫోన్ చూడాలనిపిస్తుంది, ఒక గంట తర్వాత మళ్ళీ నీకు తాగాలనిపిస్తుంది. అప్పుడు తాగాలనిపించినప్పుడు వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, ప్రొవైడ్ చేయొద్దు నీ శరీరానికి ఆ అడిక్షన్కి కావాల్సిన ఆ మత్తు, ఆ పదార్థము, అది ప్రొవైడ్ చేయొద్దు. దాన్ని సఫర్ చేయి. కంట్రోల్ యువర్ ఫ్లెష్. ఆ సమయంలో సంఘానికి వచ్చేసాయి, ఫోన్ చేయి, ప్రార్థనకు వచ్చేసాయి, సంఘానికి వెళ్ళిపో, పాస్టర్ దగ్గరికి వెళ్ళిపో. గో టు సమ్మన్ హూ విల్ లవ్ యూ, గో టు సమ్మన్ హూ విల్ ప్రొటెక్ట్ యూ. నీ మోస్ట్ వనరబుల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపో, మోస్ట్ వనరబుల్ సెన్సిటివ్ ఫ్రెండ్ దగ్గరికి, ద మోస్ట్ హెల్ప్ఫుల్ పాస్టర్ దగ్గరికి వెళ్ళిపో. మేక్ నో ప్రొవిజన్ ఫర్ యువర్ ఫ్లెష్ అండ్ యూ విల్ ఓవర్కమ్ ఇట్. యెహోవాని మనం ఆశ్రయం చేసుకున్నప్పుడు ఒక్కొక్క మెట్టుగా మనము పరిశుద్ధతలో, ఆయన సహవాసంలో, ఆయన ప్రేమలో మనం నడిచే వారంగా ఉంటాము. I hope that this message today has helped you. నిజంగా నీకు సహాయం కావాలి అని అనుకున్న వాడివైనట్లయితే ఈరోజు నాతో ప్రార్థనలో పాల్గొంటావా? నీకు హెల్ప్ కావాలనుకున్నప్పుడు కింద ఫోన్ నెంబర్స్ ఉంటాయి, మీరు ఫోన్ చేసి మీరు రీచ్ అవుట్ అవ్వండి. we'd love to have you with us. Let's pray. పరిశుద్ధుడా, నీకు స్తోత్రంలయ్యా. నీ కుమారుడు, నీ కుమార్తె ఈరోజు నీ వాక్యము వింటుందయ్యా. అడిక్షన్లో బాధపడుతున్న నీ కుమారుడికి, కుమార్తెకి నిన్ను ధరించుకున్నప్పుడు అయ్యా, నిన్ను ఆశ్రదుర్గముగా మేము ఎంచుకున్నప్పుడు నువ్వు సహాయం చేస్తానని మాట్లాడుతున్న దేవా, ఈరోజు మాకు సహాయం చేయి. నీ బిడ్డలంగా నీ ఎద్దకు వచ్చినప్పుడు సహాయం చేయి. మెట్టుగా నన్ను మెట్టెక్కించయ్యా. ఈ అడిక్షన్లో నుంచి బయటకు తీసుకొచ్చి నీ ప్రేమకు బానిస అవ్వుటకు మాకు సహాయపడమని, నిజమైన సాక్షులుగా మనం లేవనెత్తమని యేసే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాక్యము నిన్ను ఆశీర్వదించినట్లయితే నీ ప్రార్థన రిక్వెస్ట్ కింద మాకు కామెంట్లో దయచేయండి. విల్ సీ యూ టుమారో విత్ అ బ్యూటిఫుల్ ప్రామిస్. గాడ్ బ్లెస్ యూ.
నమః.